ఎస్, జస్ట్ 10 డేస్లో నాకు 1,00,000 షార్ట్ వీడియోస్ ఎలా తెచ్చుకున్నాను, నిజంగానే వచ్చాయని మీకు డౌట్ వచ్చి ఉంటుంది. ఇలా రావడానికి నేను చేసిన వర్క్ ఏంటో మీకు చెప్తాను. కోర్స్ నా ఛానల్ ఫ్యాక్ట్ ఛానల్ అయినా ఈ వీడియో చేయడానికి కారణం నాలాంటి ఫ్యాక్ట్ యూబర్స్కి కావచ్చు, ఆర్ ఎవరైనా మంచి క్రియేటర్స్ ఉండవచ్చు, వారికి వ్యూస్ రావడం లేదని చాలా బాధపడుతూ ఉంటారు. వారి కోసమే ఈ వీడియోని ట్రై చేస్తూ ఉన్నాను. ఈ వీడియోని షార్ట్ కట్ అని చెప్తాను, లెంత్ ఎక్కువ లేకుండా. నేను ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది అండ్ 2 months డైలీ వీడియో చేసి పెట్టాను. మధ్యలో కొన్ని వర్క్స్ ఉండడం వల్ల ఆపేశాను. లాస్ట్ 15 days నుండి కంటిన్యూగా వీడియో చేస్తున్నాను. లాంగ్ వీడియోస్కి వ్యూస్ రావట్లేదు కానీ షార్ట్స్ మాత్రం ఖచ్చితంగా వస్తున్నాయి. ఇక్కడ మనం చేయాల్సిన కేవలం 5 పనులు మాత్రమే. నెంబర్ 1, అట్లీస్ట్ మీరు డైలీ 2 or 3 వీడియోస్ ఖచ్చితంగా చేయండి. టైం పెట్టుకోండి, ఎవ్రీ టైం అదే టైంలో ఖచ్చితంగా వీడియోని రిలీజ్ అవ్వాలి. నెంబర్ 2, లెంత్ 60 సెకండ్లు కాకుండా 10 సెకండ్ ఆర్ 30 సెకండ్ లోపు వీడియో చేయండి. కంటెంట్ బాగుండాలి, షార్ట్ వీడియో అయినా సరే చూసి వాళ్ళు లైక్ చేసే విధంగా ఉండాలి. అప్పుడు మన వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెంబర్ 3, ఒకటే టాపిక్ పెట్టుకోండి. వ్లాగ్స్, సాంగ్స్, ఫ్యాషన్ కాకుండా మీ ఛానల్ ఏ కంటెంట్ ఉంటుందో అదే దాన్ని కంటిన్యూ చేయండి. ఖచ్చితంగా ఒక వీడియోనే ఖచ్చితంగా వైరల్ అవుతుంది. నెంబర్ 4, షార్ట్స్ ఖచ్చితంగా అట్లీస్ట్ 100 క్రియేట్ చేయండి. మంచి క్వాలిటీతో చేయండి, పక్కగా వైరల్ అవుతుంది. అంటే 10 పెట్టేసి 20 పెట్టేసి చూకున్నాం అనుకోండి, బట్ అది వీడియో వెళ్ళడానికి టైం పట్టవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ ఆల్గోరిథం అనేది దాన్ని అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. మీ ఛానల్ ఏ కంటెంట్ ఉందో తెలుసుకోవడానికి టైం తీసుకుంటుంది. సో అందుకు 100 వీడియోలు చేయని చెప్తున్నాను అనమాట. ఖచ్చితంగా కంటెంట్ అదే విధంగా చేయండి ఏదైతే మీరు ఫాలో అవుతున్నారో. స్టార్టింగ్లో మీకు 10-100 వ్యూస్ మాత్రం రావచ్చు. అలా అని చెప్పేసి వీడియో చేయడం మాత్రం ఆపవద్దు. ఖచ్చితంగా టైటిల్ ఇవ్వండి, డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ కూడా ఖచ్చితంగా మెన్షన్ చేయండి. అప్పుడు వీడియో అనేది ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ 5, షార్ట్స్ ఒకేసారి 0 కూడా వస్తూ ఉంటాయి. అలాంటి టైంలో వీడియో మాత్రం ఆపకుండా వీడియో డిలీట్ చేయకుండా ఉండండి. వ్యూస్ రాకుండా సరే వీడియో మాత్రం ఖచ్చితంగా చేస్తూ ఉండండి. డైలీ అట్లీస్ట్ 3 వీడియోస్ పెట్టమని చెప్పేసాను కాబట్టి ఒక వీడియో పెట్టాక అట్లీస్ట్ 3 hours గ్యాప్ ఇవ్వండి. అప్పుడే వీడియో అనేది ముందుకెళ్ళడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంతే అండి, ఈ 5 tips ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీరు యూట్యూబ్లో సక్సెస్ అవుతారు. ఇది మాత్రం నేను నమ్ముతున్నాను. ఒకవేళ మీకు ఇలాంటి కంటెంట్ కావాలనుకుంటే కింద కామెంట్లో చెప్పండి, ఇంకో వీడియో కూడా రెడీ చేస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.